హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ స్టడీ హబ్. ఆల్రెడీ మనం జనరల్ అవేర్నెస్ టాపిక్స్ స్టార్ట్ చేసుకున్నాం అనమాట. దాంట్లో విషయానికి వస్తే మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ గ్రూప్ డీలో కానీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్లో మనకి ఆల్రెడీ మనం ఏంటంటే ఓడరేవుల గురించి ఆల్రెడీ చెప్పుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే ఎయిర్ ఫోర్సు, ఆ తర్వాత రైల్వే వ్యవస్థ గురించి, ఈ మూడిట్లో నుంచి మినిమం మనకి 2 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి టాపిక్స్ ఇవి. జనరల్ అవేర్నెస్ పర్పస్ మరియు మనకి జాగ్రఫీ పరంగా కనుక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ ఈ 3 టాపిక్స్ అనమాట. కాబట్టి ఈ 3 టాపిక్స్ కంపల్సరీ మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి ఎంతైనా ఇంపార్టెన్స్ ఉందన్నమాట ఈ 3 టాపిక్స్కి. అయితే దీంట్లో విషయానికి వస్తే మ్యాప్ ద్వారా ఈ 3 టాపిక్స్ కనుక మన మ్యాప్ ద్వారా మాత్రమే గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈజీగా మనం ఐడెంటిఫై చేయాలంటే కంపల్సరీ మ్యాప్ ద్వారానే మనం వెళ్ళాలి. అదేవిధంగా దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎయిర్ మెయిల్ సర్వీస్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడిగితే 1911. ఫస్ట్ ఎయిర్ మెయిల్ సర్వీస్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1911 సంవత్సరంలో ఎయిర్ మెయిల్ సర్వీస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది దేని మధ్య జరిగిందంటే ఆదిలాబాద్ మరియు నైనిటాల్ మధ్య. అలహాబాద్ నైనిటాల్ ఫస్ట్ ఎయిర్ మెయిల్ సర్వీస్ అనేది ఎప్పుడంటే 1911 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఏ 2 ప్రాంతాల మధ్య అంటే అలహాబాద్ మరియు నైనిటాల్ల మధ్య ఈ సర్వీస్ అనేది ప్రారంభించడం జరిగిందనమాట. నెక్స్ట్ మొట్టమొదటిసారిగా ఈ విమానాన్ని నడిపినటువంటి వ్యక్తి ఎవరు అంటే జేఆర్డి టాటా అనే వ్యక్తి. జేఆర్డి టాటా అనమాట. 1932 సంవత్సరంలో 1932 జేఆర్డి టాటా మొట్టమొదటిసారిగా విమానాన్ని నడపడం జరిగిందనమాట. ఇది 1932 జేఆర్డి టాటా అనేవాడు కరాచీ టు ముంబై వరకు, కరాచీ నుండి ముంబై మధ్య. ఇది ఎక్కడంటే కరాచీ నుండి ముంబై వరకు, కరాచీ టు ముంబై వరకు జేఆర్ టాటా మొట్టమొదటిసారిగా మన విమానాన్ని నడపడం జరిగింది. ఇతన్నే మనం ఏమని చెప్తామంటే భారతదేశ విమానయాన పితామహుడు అని ఎవరిని అంటారు అంటే ఇతన్ని అంటారనమాట. భారతదేశ విమానయాన పితామహుడు. భారతదేశ విమానయాన పితామహుడు అని ఎవరిని అంటారంటే జేఆర్డి టాటా అని అంటారు. ఇతను 1932 సంవత్సరంలో కరాచీ టు ముంబై వరకు మొట్టమొదటిసారిగా విమానాన్ని నడపడం అనేది జరిగిందనమాట. అండ్ ఎయిర్ మెయిల్ సర్వీస్ అనేది 1911లో స్టార్ట్ అయింది. ఏ నగరాల మధ్య అంటే అలహాబాద్ టు నైనిటాల్ల మధ్య ఎయిర్ మెయిల్ సర్వీస్ అనేది ప్రారంభించడం జరిగిందనమాట. దీంట్లో మోస్ట్లీ మనకి ఏది ఇంపార్టెంట్ అంటే జేఆర్డి టాటా మీద ఇంతకుముందు ఆల్రెడీ బిట్ రావడం జరిగింది. నెక్స్ట్ 1946 సంవత్సరంలో ఎయిర్ ఇండియాగా దీన్ని మనది ఏంటంటే ఎయిర్ ఇండియా. 1946 సంవత్సరంలో ఎయిర్ ఇండియా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వ్యవస్థ ఏంటంటే 1946లో ఏర్పాటు చేశారు ఈ ఎయిర్ ఇండియా వ్యవస్థ అన్నమాట. దీని యొక్క మస్కట్ ఏమిటంటే అప్పుడు మహారాజా. దీని యొక్క మస్కట్ విషయానికి వస్తే మహారాజా, దీని మస్కట్ ఏంటంటే మహారాజా అనమాట. ఇది మనకి ఎయిర్ ఇండియా వ్యవస్థ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇండియాలో 1946 మహారాజా అనేటువంటి మస్కట్తో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ విషయానికి వస్తే దీని బ్యాక్గ్రౌండ్లో ఇంకా ప్రతి విషయాన్ని మనం విశ్లేషించడం అనేది చాలా ఇంపార్టెంట్. దాని నుంచి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా బిట్ రావడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. నెక్స్ట్ 1953లో వాయు రవాణా జాతీయం చేయడం జరిగింది. వాయు రవాణా ఇండియాలో ఎప్పుడు జాతీయం చేశారంటే 1953లో వాయు రవాణా జాతీయం చేసింది ఎప్పుడంటే వాయు రవాణాని
1953లో వాయు రవాణాని జాతీయం చేయడం జరిగిందనమాట. వాయుదూత సర్వీసులు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1981వ సంవత్సరంలో 1981లో వాయుదూత సర్వీస్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1981వ సంవత్సరంలో వాయుదూత సర్వీస్ను కూడా ప్రారంభించడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్లైన్స్ను ఏ విధంగా మార్పు చేశారంటే ఇండియన్గా మార్పు చేశారు. ఇండియన్ ఎయిర్లైన్స్ను ఇండియన్ ఎయిర్లైన్స్ను ఇండియన్గా మార్పు చేయడం జరిగింది. ఇండియన్ ఎయిర్లైన్స్ను ఇండియన్గా మార్పు చేయడం జరిగింది అనమాట. దీని యొక్క మస్కట్ విషయానికి వస్తే అప్పుడు మస్కట్ మనకి వచ్చేసేసి కోణార్క సూర్య దేవాలయంలో ఉన్నటువంటి రథచక్రాన్ని దీని యొక్క మస్కట్గా యూజ్ చేశారు. దీని మస్కట్ ఏంటంటే కోణార్క్ సూర్య దేవాలయంలో ఉన్న రథచక్రం. ఈ రథచక్రాన్ని ఇండియన్ అనేటువంటి ఎయిర్లైన్స్కి దీని యొక్క మస్కట్గా యూజ్ చేయడం జరిగిందనమాట. ఈ కోణార్క సూర్య దేవాలయంలో ఉన్నటువంటి రథచక్రాన్ని యూజ్ చేశారు దీని యొక్క మస్కట్గా. నెక్స్ట్ విషయానికి వస్తే దీని యొక్క మోటో విషయానికి వస్తే మోటో ఏమిటంటే టచ్ ద స్కై విత్ ద గ్లోరీ. టచ్ ద స్కై విత్ గ్లోరీ. దీని యొక్క మోటో విషయానికి వస్తే టచ్ ద స్కై విత్ గ్లోరీ అనేది దీని యొక్క మోటో అనమాట. మోటో కనుక చాలా ఇంపార్టెంట్. ఇది కనుక ఆల్రెడీ ఓల్డ్ ఎగ్జామ్లో మనం అడగడం జరిగింది. ఈ మన ఇండియన్ ఎయిర్లైన్స్ యొక్క మోటో విషయానికి వస్తే టచ్ ద స్కై విత్ గ్లోరీ అనమాట. నెక్స్ట్ దీంతో పాటు ఇంకేమున్నాయంటే సివిల్ ఏవియేషన్ ట్రైనింగ్ కాలేజ్ ఎక్కడుంది అని అడుగుతాడు. సివిల్ ఏవియేషన్ ట్రైనింగ్ కాలేజ్, సివిల్ ఏవియేషన్ ట్రైనింగ్ కాలేజ్ సివిల్ ఏవియేషన్ ట్రైనింగ్ కాలేజ్ విషయానికి వస్తే మనకి వచ్చేసేసి అలహాబాద్లో ఉంది. ఇది అలహాబాద్ ఎక్కడంటే అలహాబాద్లో ఉందన్నమాట ఈ సివిల్ ఏవియేషన్ ట్రైనింగ్ కాలేజ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కనుక బిట్టు. దీంతో పాటు మనం ఫస్ట్ స్టేట్ వైజ్గా చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ ఏ ఎయిర్పోర్ట్లు ఉన్నాయనే దాని మీద మనకి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నటువంటి టాపిక్. బ్యాక్గ్రౌండ్ తర్వాత ఈ ఎయిర్లైన్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ తర్వాత మనకి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇలా ఇండియా మ్యాప్ తీసుకున్నట్లయితే మనం ఒకటి ఆ ఇండియా మ్యాప్ ప్రకారం ఏ ఏ స్టేట్లో ఏ ఎయిర్పోర్ట్స్ అనేవి ఉన్నాయి, వాటికి ఉన్నటువంటి పేర్లు ఏమిటి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డైరెక్ట్గా మనకి పేర్లు అడుగుతాడనమాట. అంటే ఒక ఎయిర్పోర్ట్కు ఉన్నటువంటి ఎవరైనా ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి యొక్క పేరు పెట్టడం జరుగుతుంది. అలాంటి పేర్లు మనం కనుక్కోవాలి అంటే అది ఏ ప్రాంతంలో ఉంది అనేది. ఫస్ట్ విషయానికి వస్తే ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి ఉన్నటువంటి పేరు విషయానికి వస్తే ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్. ఇది ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ అనమాట. అది విషయానికి వస్తే ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ పంజాబ్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే అమృత్సర్లోని రాజస్థానీ ఎయిర్పోర్ట్. ఇది ఎక్కడంటే మనకి పంజాబ్లోని అమృత్సర్లో ఉంది. పంజాబ్లోని అమృత్సర్లో ఉంది రాజస్థానీ ఎయిర్పోర్ట్ అనమాట. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ విషయానికి వస్తే మనకి ఈ ఢిల్లీ అయిపోయింది, పంజాబ్ అయిపోయింది. నెక్స్ట్ గుజరాత్ తీసుకున్నట్లయితే గుజరాత్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇది అహ్మదాబాద్లో ఉంది. ఇది సర్దార్
వల్లభాయ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్టు. ఇది ఎక్కడంటే అహ్మదాబాద్లో ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే అది గుజరాత్ స్టేట్లో ఉందన్నమాట. అది గుజరాత్ స్టేట్లో ఉంది. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే మధ్యప్రదేశ్లో ఇండోర్లో ఉంది మనకి దేవి అహల్యాబాయి. దేవి అహల్యాబాయి ఎయిర్పోర్ట్ ఇండోర్, మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉందన్నమాట. ఇది దేవి అహల్యాబాయి ఎయిర్పోర్ట్ ఇండోర్లో ఉంది. అది ఎక్కడంటే మధ్యప్రదేశ్ స్టేట్లో ఉందన్నమాట. నెక్స్ట్ బీహార్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే జయప్రకాష్ నారాయణ ఎయిర్పోర్ట్ బీహార్లో ఉంది. ఇది జయప్రకాష్ నారాయణ ఎయిర్పోర్ట్. జయప్రకాష్ నారాయణ ఎయిర్పోర్ట్ బీహార్లో ఉంది. ఇది బీహార్లో ఎక్కడంటే పాట్నాలో ఉందన్నమాట. బీహార్లోని పాట్నా ప్రాంతంలో మనకి ఈ జయప్రకాష్ నారాయణ ఎయిర్పోర్ట్ ఉండడం జరిగిందనమాట. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ తీసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్లో ఏ ఎయిర్పోర్ట్ ఉందంటే సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్ అనమాట. వెస్ట్ బెంగాల్ అది ఏ ప్రాంతం అంటే కోల్కతాలో ఉంది. వెస్ట్ బెంగాల్లోని సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్. ఇది విషయానికి వస్తే కోల్కతాలో సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్ ఉందన్నమాట. అది కోల్కతాలో. నెక్స్ట్ అస్సాం తీసుకున్నట్లయితే అస్సాం స్టేట్లో విషయానికి వస్తే దేవానాం ప్రియా ఎయిర్పోర్ట్ ఉంది. అస్సాం దేవానాం ప్రియా విషయానికి వస్తే అస్సాంలోని ఏ ప్రాంతంలో ఉందంటే అస్సాంలో గౌహతి అనేటువంటి ప్రాంతంలో ఉంది. గౌహతి అనేటువంటి ప్రాంతంలో ఉంది. దేవానాం ప్రియా అనేది అస్సాంలో ఉందన్నమాట. మనకి మేజర్గా ఏంటంటే ఇలా నేమ్స్ చేంజ్ అయ్యి అంటే ప్రాంతం పేరు కాకోకుండా ఆ ఎయిర్పోర్ట్కి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి పేరు కానీ పెట్టి ఉన్నట్లయితే అటువంటి ఎయిర్పోర్ట్స్ అనేవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఢిల్లీలోనేమో ఇందిరాగాంధీ, మధ్యప్రదేశ్లోనేమి దేవి అహల్యాబాయి ఇండోర్, అండ్ బీహార్లో విషయానికి వస్తే జయప్రకాష్ నారాయణ పాట్నాలో ఉంది, అండ్ వెస్ట్ బెంగాల్ సుభాష్ చంద్రబోస్ కోల్కతా, అండ్ అస్సాం విషయానికి వస్తే దేవానాం ప్రియా అనేటువంటిది గౌహతి అనేటువంటి ప్రాంతంలో ఈ ఎయిర్పోర్ట్ అనేది ఉండడం జరిగిందనమాట. పంజాబ్లోనేమో అమృత్సర్ రాజస్థానీ ఎయిర్పోర్ట్, అండ్ గుజరాత్లో విషయానికి వస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ అది అహ్మదాబాద్లో ఉంది. నెక్స్ట్ విషయానికి వస్తే మహారాష్ట్రలో విషయానికి వస్తే ముంబై ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ముంబై ఎయిర్పోర్ట్కు ఉన్నటువంటి పేరు విషయానికి వస్తే ఛత్రపతి ఎయిర్పోర్ట్ ఎక్కడంటే ముంబైలో ఛత్రపతి ఎయిర్పోర్ట్ అనమాట. అలాగే ఇక్కడ ఇంకొక ఎయిర్పోర్ట్ ఉందన్నమాట. అది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎయిర్పోర్ట్ నాగపూర్. దీంట్లో ఇంకొకటి ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అది ఎక్కడంటే నాగపూర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎయిర్పోర్ట్ విషయానికి వస్తేనేమో నాగపూరు, అది మహారాష్ట్రలోనే ఉంది. అండ్ మహారాష్ట్రలో ఇంకోటి ఏంటంటే ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ అనమాట. అది విషయానికి వస్తే మనకి ముంబైలో ఉంది. నెక్స్ట్ గోవా తీసుకున్నట్లయితే గోవాలో ఎవరిదంటే వాస్కోడి గామా ఎయిర్పోర్ట్. వాస్కోడి గామా ఎయిర్పోర్ట్ గోవాలో ఉంది. ఈ వాస్కోడి గామా ఎయిర్పోర్ట్ అనమాట. నెక్స్ట్ కర్ణాటక తీసుకున్నట్లయితే కర్ణాటకలోనేమో మనకి ప్రాముఖ్యత చెందినటువంటి ఎయిర్పోర్ట్స్ ఇలా నేమ్ చేంజ్ అయి ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అనేవి ఏమీ లేవన్నమాట. కేరళలో విషయానికి వస్తే కేరళలో నిడుంబసరే కొచ్చిలో ఉంది. నిడుంబసరే ఎయిర్పోర్ట్ ఇది విషయానికి వస్తే కొచ్చిలో ఉంది. నిడుంబసరే ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే కొచ్చిలో ఉంది. అదేవిధంగా మనకి తమిళనాడు తీసుకున్నట్లయితే చెన్నైలో విషయానికి వస్తే ఏ ఎయిర్పోర్ట్ ఉందంటే మనకి అన్నాదురై ఎయిర్పోర్ట్. ఇది
అన్నాదురై ఎయిర్పోర్ట్ ఫ్రమ్ చెన్నై. చెన్నైలో విషయానికి వస్తే మనకి అన్నాదురై ఎయిర్పోర్ట్ ఉందన్నమాట, అది చెన్నైలో. ఇవి టోటల్గా మన ఇండియాలో ఉన్నటువంటి స్పెసిఫిక్గా నేమ్స్, కొంతమంది పేర్లు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ విషయానికి వస్తే ఇవన్నమాట. మోస్ట్లీ ఏంటంటే వీటిని ఇలా నేమ్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ పేర్లు కంపల్సరీ మనం గుర్తుంచుకొని ఉండాలి. అన్నీ ఓవరాల్గా అవసరం లేదు, ఓన్లీ నేమ్స్ మాత్రం పర్టికులర్ ఒక వ్యక్తి ఒక పర్సన్ పేరు మీద ఉన్నట్లయితే అటువంటి మాత్రం కంపల్సరీ మనం ఐడెంటిఫై చేయాలి, మరియు కంపల్సరీ మనం వీటిని బై హార్ట్ చేసి ఉండాలి. ఇవి మోస్ట్లీ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో మనకి ఈ కాంపిటేటివ్ ఆల్ ఎగ్జామ్స్ కానీ ముఖ్యంగా ఏంటంటే మనకి ఆర్ఆర్బి అండ్ ఈ రైల్వేస్ ఎగ్జామ్స్లో మరియు ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో మేజర్గా ఇలాంటి టాపిక్స్ మీద మనకి బిట్లు రావడం అనేది జరుగుతుందన్నమాట. దీంతోపాటు ఇంకా మనకి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ మన ఇండియాలో ఏమేమి ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ విషయానికి వస్తే మనకి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్. గ్రీన్ ఫీల్డ్ విషయానికి వస్తే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్లో మేజర్గా ఒకటేమో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లో ఇది ప్రాముఖ్యత చెందిందనమాట. ఎందుకంటే ఇది డబుల్ డక్కన్ విమానం అనమాట. ఇది డబుల్ డక్కన్ విమానం అనేది పాసిబుల్ అయినటువంటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే ఈ రాజీవ్ గాంధీ డబుల్ డక్కన్ విమానం అనేది ప్రయాణించడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ ఇదనమాట జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు, దీనికి స్పెసిఫిక్గా వీళ్ళు నిర్మించినటువంటి ఎక్కువగా పర్సంటేజ్ ఉన్నటువంటి ఎయిర్పోర్టు ఇది రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఫ్రమ్ హైదరాబాద్ అనమాట. నెక్స్ట్ దేవనహల్లి విషయానికి వస్తే మనకి సెకండ్ వన్ దేవనహల్లి. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్లో రాజీవ్ గాంధీ ఒకటి అండ్ దేవనహల్లి ఒకటి అండ్ కొచ్చి ఎయిర్పోర్ట్, కొచ్చి అనమాట. ఈ కొచ్చి ఎయిర్పోర్ట్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే పూర్తిగా సౌర విద్యుత్తో నడుస్తుంది. పూర్తిగా సౌర విద్యుత్తో నడుస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే కొచ్చి ఎయిర్పోర్ట్ అనమాట. కొచ్చి ఎయిర్పోర్ట్ ఇవి మనకి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అనమాట. రాజీవ్ గాంధీ ఒకటి, దేవనహల్లి ఒకటి అండ్ కొచ్చి ఒకటి అనమాట. దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏంటంటే చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అని అడిగితే లక్నో యూపీలో ఉంది. చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్ ఇది లక్నో. చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే లక్నోలో ఉందన్నమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వివేకానంద ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే రాయ్పూర్. వివేకానంద ఎయిర్పోర్ట్ రాయ్పూర్. వివేకానంద ఎయిర్పోర్ట్ ఎక్కడుందంటే మనకి రాయ్పూర్లో ఉంది, ఛత్తీస్గఢ్ అనమాట. రాయ్పూర్ విషయానికి వస్తే ఛత్తీస్గఢ్. లక్నో విషయానికి వస్తే యూపీ. ఇవి మనకి టోటల్గా వచ్చేసేసి ఈ ఎయిర్పోర్ట్స్కి సంబంధించి ఇండియన్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ వీటన్నిటి మీద కంపల్సరీ మనకి మేజర్గా ఒక గ్రిప్ అనేది ఉండాలన్నమాట. మనకి ఈ 3 టాపిక్స్ ఎవరు మిస్ అవ్వద్దు. ఎయిర్ ఫోర్స్ అండ్ మనకి విషయానికి వస్తే నది ఆధారిత ప్రాంతాలు ఆర్ ఓడరేవులకు సంబంధించినటువంటిది మరియు రైల్వే వ్యవస్థకు సంబంధించినటువంటిది. ఈ 3 బై హార్ట్ కంపల్సరీ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. It's 4:21 p.m. To hear your notifications, follow the notification on your phone to turn on notification access.